నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రి వద్ద అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన నగరవనంలో ప్రపంచ పర్యావరణ వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అటవీ శాఖ అధికారులు పాల్గొని 5,000 మొక్కలను నాటారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 నిర్వహించడం జరిగిందన్నారు. సార్ అడియో సార్ నెక్స్ట్ డిఎఫ్ఓ గారు మనం ఈ రోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డీగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు 5 లక్షల ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ టీటీడీని, అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ, అదే విధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో, అంగన్వాడీ పరిధిలో సుమారుగా 1,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34% అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది, 34%. దాన్ని వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో 4-5% పెంచి 40% తీసుకునే విధంగా 40% వచ్చే విధంగా చేస్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్దంగా పాలన జరగలేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు అన్నమయ్య సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ఇంత వేల మంది తరలించినందుకు నిజంగా కార్యకర్తలకు నా జన్మజన్మలు ఏర్పడి ఉంటాను. గత 5 సంవత్సరాల పాలనలో పూర్తి స్థాయిలో ప్రజలు ప్లాన్ చేయాలా, అభివృద్ధి చెందించాలా అని చెప్పి
ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి కేవలం ఎంఆర్ఓ ఆఫీస్ కు పరిమితమైనటువంటి ప్రాంతాన్ని ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి గత జగన్మోహన్ గారి ఆశీస్సులతో సాధ్యపడింది. ఒక ఎస్పీ ఆఫీస్ అయితేనేమి, జిల్లా కేంద్రం అయిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేదవారికి పట్టాలు ఇవ్వడం అయితేనేమి, సాచురేషన్ పద్ధతిలో పథకాలు ఇవ్వడం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు చూడకండి, పార్టీలు చూడకండి అన్నాడు. ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళలో ఏ పథకాలు అందజేయకండి, వాళ్ళు దూరం పెట్టండి అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు. అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగట్లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పక్కన బాలికల అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల అత్యాచారాలు జరుగుతున్నాయి, అధికారులు జైల్లో పెడుతున్నారు, మాజీ మంత్రులు జైల్లో పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోలీసుల ద్వారా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. వీటన్నిటిని ఖండిస్తూ ఒక ప్రజాపాలన కొనసాగించాలి ప్రభుత్వం అంటే, మంచి జరపాలి. పోగొట్టుకున్న 1,20,00,000 విలువ చేసే 601 సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్స్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా సైబర్ సెల్ పోలీసులు 7వ విడతలో స్వాధీనం చేసుకున్న 601 సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అందజేశారు. ఇప్పటి వరకు 7 విడతల్లో 3,16,00,000 విలువ చేసే 1,627 సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. రండి ఇక్కడికి వచ్చేది చాలాసార్లు అఫెండర్స్ ఉండకపోవచ్చు కూడా ఒక దగ్గర ఎక్కడ పోగొట్టుకున్నాయి కూడా పడిపోయిన పెద్దమ్మా చూడు ఎవరన్నా మీ ఒపీనియన్ చెప్తారా? ఇంత సులభంగా పోలీస్ రాయా స్వామి పక్కకి డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ ప్రైవసీ సంబంధించిన. సో దీనికోసం మనకి మన సైబర్ సెల్ లో ఇన్స్పెక్టర్ మరియు టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్న ఇన్స్పెక్టర్ గారు స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ అని రికవరీస్ చేసేదానికి. దీంట్లో ఇప్పటివరకు 16,26 మొబైల్ ఫోన్స్ 27 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు వచ్చేసి 3,68 రూపీస్ మొత్తం మొబైల్ ఫోన్స్. వాటిలో ఇప్పుడు బిగ్గెస్ట్ 600 మొబైల్ ఫోన్స్ మా దగ్గర ఇప్పుడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లో 100, సెకండ్ రౌండ్ లో 130, 165, 170, 200, 252, అలాగే సెవెంత్ మ్యాచ్ లో 600 ఫోన్స్. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ 600 ఫోన్స్ వచ్చేసి 1,20,00,000 రూపీస్. సో ఇది మీకు జిల్లాలో మొబైల్ ఫోన్ అయితే మనకి జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 86888300 మెసేజ్ పెడితే సరిపోతుంది. దాంట్లో ఒక పంపిస్తాం, దాంట్లో డీటెయిల్స్ అవి మీకు ఎంటర్ చేసినా సరిపోతుంది. పోలీస్ వాళ్ళు టేక్ కేర్ అవుతుంది. సొంతంగా చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ లో చేసుకున్నప్పుడు తెలుస్తుంది. సో దీంట్లో
6 members special team. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రకటించిన పథకాలను అటకెక్కించి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ విధానానికి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నగరి నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. క్యాలెండర్ అంటే నన్ను మోసపోయాం రైతులకు మోసపోయాం 1500 రూపాయలు అంటే నన్ను మోసపోయాం 50 ఏళ్ళకే పింఛన్ అంటే నమ్మి మోసపోయాం వెనుకోటు మామతో కమ్ముకోటు నమ్మిన ప్రజలకు అందరూ శ్రేణ పలకాల్సిందిగా కోరుతున్న మన వేశ్వర సభ్యులందరికీ నిత్యావత కొరుకున్న రేట్లు తగ్గిస్తామని అంటే నమ్మి మోసపోయాం కళ్యాణ్ బాబు. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని అంటే నమ్మి మోసపోయాం లోకేష్ బాబు. మరి ఇంత చేసిన కూటమి ప్రభుత్వం గుర్తుగా జరుపుకున్నోత్తవం వెన్నుపోటు ప్రజలకేమో పన్నుపోటు ముగ్గురు నాయకులు కుమ్మకు చేసిన వెన్నుపోటు. నేను ఇక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నది రెవెన్యూ డివిజన్ చేసుకొని ఆఫీస్ లేకపోతే ఆఫీస్ ఏదో ఇచ్చారు వెటర్నరీ ఉంది. నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మనమే చేసాం. సో టైం పెట్టారు కదా అందరూ చిత్తూరు వరకు వెళ్ళాలంటే కష్టమని మా నగిరి ప్రజలు చిత్తూరు వరకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని నగిరిలోనే సమకూర్చారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో స్థానిక సిల్క్ ఫారం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున బహిరంగ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలమనేరు పెద్ద పంచాని గంగవరం బైరెడ్డిపల్లి వి కోట 5 మండలాల నుండి భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ లేకపోవడంతో ఇన్ఛార్జికు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వినతి పత్రం అందించారు.
ఈ రోజుకి సంవత్సరం గడిచింది. సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం. ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేదు, ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కి ఈ రోజు మేము అడుగుతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో, ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని, మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు, సూపర్ 6 కావచ్చు, సూపర్ 7 కావచ్చు, మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు అధికారం మీకుంది. మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు, ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా, మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు? ముసలాం కూడా బటన్ నొక్కుతుందన్నారు. అంటే ముసలాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతూ ఉన్నా. ఈ రోజు మిమ్మల్ని ముసలాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా, మీరున్నారా అని అడుగుతున్నా. మాది ఒకటి, మనమందరము కూడా మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పలమనేరు నడిబొడ్డున వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం. ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది? ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మీరు ఊరూరు 4 బెల్ట్ షాపులు పెట్టడం సూపర్ 6ఆ? ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ 6ఆ? కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సూపర్ 6ఆ? అవ్వాతాతలకు దాదాపు 6 లక్షల పెన్షన్లు తీసేయడం సూపర్ 6ఆ? మీ విధానం ఏమిటి, మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా. కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు, ప్రజల్లో విప్లవం వచ్చింది, తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి. కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి కొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే కోరుతున్నా. ఈ రోజు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల్లో
1,55,000 కోట్ల అప్పు చేశారు. పలు ప్రాంతాల ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న 2 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3,08,000 రూపాయల విలువ చేసి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సి శివరామకృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాకేష్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మనుబోలు గ్రామంలో మోటార్ సైకిళ్ళు దొంగతనాలు జరగటం రిపోర్ట్లు అవుతూ ఉన్నాయి. మొత్తం 7 కేసులు నమోదైనాయి. పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ల ముందు సెంటర్లో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి. దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నేరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని విచారిస్తూ నిన్న ఎల్లంటి మౌళీకృష్ణ పిడూరుపాలెం మనుబోలు మండలం అలాగే షేక్ కలీం తండ్రి కరిముల్లా ఇతను బుడంగొంట కాలనీ కావలి అతను వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అడ్రోడ్ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం 10 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినాయి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌళీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది రికవరీ చేయడం జరిగింది. సో వీరిద్దరినీ కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు మారు కీస్ ఉపయోగించి దొంగతనం చేసి చిత్తూరు జిల్లా వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామానికి చెందిన 3 యువకులు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గురువారం మధ్యాహ్నం సరదాగా ఈతకు వెళ్లిన 3 యువకులు చెరువులో ఓ చోట గుంత లోతుగా ఉండటంతో అక్కడ ఈతకు వెళ్లి బయటకు రాలేకపోయారు. ఎంతసేపటికి యువకులు నీటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రమాదాన్ని ఊహించిన గట్టుపైన సహచరులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే 2 యువకులు అప్పటికే మృతి చెందగా ఓ యువకుడు వీకోట ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు ధృవీకరించారు. ఈ ఘటనలో కుషాల్, నిఖిల్, జగన్ అనే యువకులు 3 మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 2 యువకులు ఉన్నారు.
ముందు నాలుగేళ్ళు పిడుస్తాను లోతు చూస్తే ఒక పిల్లలు వచ్చినారు. తర్వాత ఇంక ఇద్దరు పిల్లలు వచ్చి వేరే అన్న వచ్చి అక్కడ చెప్పినారు ఇద్దరు రండి అన్నారు. తర్వాత మేము వెంటనే వచ్చి ముగ్గురు చనిపోయినారు. చెరువులోగా పూల్లోగా ఉండిపోయినారు. మేము పని చేస్తా ఉంటే కెంబీ వర్క్ చేస్తా ఉంటే వచ్చి పిలిచినారు మమ్మల్ని. చిన్నోడు వచ్చి చనిపోయిన వాళ్ళు అన్న వచ్చి పిలిచినారు మమ్మల్ని. మేము వచ్చి చూసేపాటికి ఏం కనబడలేదు. పోయినాక పనంతా ఉన్నాడు. చూడినాక మేము చూసినాక ఓ మనిషి చిక్కినాడు. చెక్కినాక మనం కారణానికి మేము గడ్డికి వచ్చినాక ఇంకో పైన పంపించి ఎత్తినాక ఇద్దరు మనిషి చిక్కినారు సార్. ఎక్కువ గడ్డి పెట్టి చూస్తే బతుకు చనిపోయినాడు సార్. కన్ఫామ్ అయిపోయింది. సరే అని చెప్పి ఓ మనిషి మాత్రం స్పాక్ ఉంది అని చెప్పినానికి మేము ఆ అబ్బాయి ఎలా ఉన్నాడా సార్ హాస్పిటల్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్. పర్లేదు ప్రాణంతో ఉన్నాడు ఏమో కన్ఫామ్ లేదు సార్. అంటే విషాదంగా ఉందన్నమాట. సార్ అయితే 8 గా ఉంది సార్. 20% ఉన్నది సార్. సో ఇప్పుడు వెనక ఉంది చెరువు. ఈ చెరువులోనే ఇలా ఇబ్బంది అయింది. ఎప్పుడు వచ్చినారు వీళ్ళు? మార్నింగ్ సార్ మార్నింగ్ మనకు తెలియదు సార్. మేమైతే ఒక 11 o'clock వచ్చినాం సార్. ఆ టైంలో చూసేపాటికి ఏ విధంగా అయింది? ఓకే, మంచిదన్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.